ఏళ్లలో 30 ఏళ్లలో. ఎందుకంటే కాలం మారింది, పరిస్థితులు తారుమారైనాయి. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో మనం పనులు చేయాల్సింది మెషిన్ల కోసం పనిచేయాలా, మనుషుల కోసం కాదు. చాలా దేశాలు ఈ అనుభవంలోకి వచ్చాయి. దేశాల్లో జనాభా తగ్గిపోయింది, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, పెన్షన్ కోసం కుటుంబం విడిపోతా ఉంది, ఇండ్ల కోసం కుటుంబాలు విడిపోతున్నాయి, రేషన్ కోసం కుటుంబాలు విడదీసేస్తున్నారు. నేను అందుకే ఆలోచించి పెద్ద కుటుంబానికి ఎక్కువ ప్రభుత్వ సహాయం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాను. తొందరలోనే వస్తాం. అప్పుడు మీరందరూ కలిసి ఉంటారు. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే అన్ని సమస్యలే. ఇప్పుడు పిల్లలుంటే స్కూలు తీసుకుపోవాలంటే మనుషులు లేరు. ఇప్పుడు అందుకే చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకున్నాక పిల్లలే వద్దు, మేము ఉండేది ఇద్దరం, వీడిని ఎవరు చూసుకుంటారనే పరిస్థితికి వచ్చారు. అందుకే కొత్తగా ఒక రూల్ తీసుకొస్తున్నాను, అందరికీ పిలిపిస్తున్నాను. భార్య భర్త సమాన బాధ్యత పిల్లల పెంపకంలో తీసుకోవాలని కొత్తగా అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు మగవాళ్ళకు కూడా లీవ్ ఇస్తున్నా. 2 పిల్లలు 3 పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తే ఒక 2 నెలలు వాళ్ళకు కూడా లీవ్ ఇస్తా. భార్యతో సమానంగా పిల్లల్ని పెంచే బాధ్యత తీసుకోవాలి. లేకపోతే ఆడవాళ్లే భారం అయిపోయి ఈ పిల్లలే వద్దు, నీకు బాధ్యత లేదనే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా మీరు చూస్తే రైతు అన్నదాత 20,000 రూపాయలు ఇస్తున్నాం. మైక్రో ఇరిగేషన్ 90% డబ్బులు ఇస్తున్నాను, నీళ్లు ఇస్తున్నాం, హార్టికల్చర్ను అభివృద్ధి చేస్తాం. అదే మరిగా ఎక్కడికక్కడ టెక్నాలజీ ఉపయోగించి అగ్రి టెక్ ద్వారా ముందుగానే ఎలాంటి తెగులు వస్తుందో పసిగట్టే మార్గాన్ని కూడా మీకు అందరికీ ఇస్తున్నా. ఇవన్నీ చేసి మీ ఆదాయం పెంచుతాం. రైతే రాజు కావాలి, రైతు అప్పుల పాలు కావడానికి వీలు లేదు. అలాంటి కార్యక్రమాలు తీసుకున్నాను. ఇది కాకుండా ఇంకో పక్క మా ఆడబిడ్డలకి దీపం నేనే పెట్టా. మళ్ళీ ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. మళ్ళీ ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే శ్రీ శక్తి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఎక్కడికి పోవాలన్నా దర్జాగా మీ ఆధార్ ఇచ్చేసి